హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో బియ్యపు పిండితో చెకోడీలను చేసి చూపించబోతున్నా. చాలా చాలా ఈజీ అండి. ఈ బియ్యపు పిండితో చెకోడీలు చేసుకోవడం. అచ్చం స్వీట్ షాప్‌లో కొన్నట్టుగానే ఉంటాయి. చాలా చాలా కరకరలాడుతూ, చాలా చాలా గుల్ల గుల్లగా. అసలు తక్కువ నూనె పీల్చుకొని ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఇవి మనకి 10-15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. పిల్లల స్నాక్స్ బాక్స్‌కి చాలా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టేసేసుకొని అందులోకి ఒక కప్పు నీళ్ళను వేసుకోండి. కప్పు నీళ్ళలోకి చిటికెడు పసుపును, అలాగే రుచికి సరిపడా ఉప్పును, ఒక పావు టీ స్పూన్ దాకా కారం పొడిని వేసుకోండి. కారం ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక స్పూన్ దాకా వామును, అలాగే నెయ్యిని కానీ బటర్ని కానీ ఒక 2 స్పూన్ల దాకా వేసుకోండి. అవి 2 లేకుంటే నూనె కానీ వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్లను బాగా మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బియ్యం పిండిని వేసుకోండి. పావు కప్పు మైదాని వేసుకోండి. అంటే మనం కప్పుకు ఫుల్గా కాకుండా కాస్త వెల్తిగా బియ్యం పిండిని, అలాగే 3-4 స్పూన్ల దాకా మైదాని వేసుకోవాలి. మైదా వేసుకోవడం వల్ల మనకి జిగటగా పిండి వస్తుంది. చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. అలాగే తినేటప్పుడు కూడా ఇవి మంచిగా గొల్లగొల్లగా రావాలంటే కాస్త మైదాని యాడ్ చేయాలి. అప్పుడే మనకి అచ్చం స్వీట్ షాప్‌లో కొన్నట్టుగానే ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర మైదా అవైలబుల్‌గా లేకపోతే స్కిప్ చేసుకొని బియ్యపు పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే చేసేటప్పుడు కాస్త విరిగిపోతూ ఉంటాయి. పిండిని మనం సాఫ్ట్‌గా బాగా చేత్తో ఒత్తుకోవాలి. అప్పుడు విరిగిపోకుండా వస్తాయి. కొద్దిగా మైదాని యాడ్ చేసుకున్నామంటే చేసుకోవడం చాలా ఈజీ. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు బియ్యపు పిండిని ఈ మైదాని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. మంటను లో ఫ్లేమ్‌లోకి పెట్టేసేసుకొని ఇదంతా బాగా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి. ఒకసారి ఇదంతా పిండి కలిసిపోతే సరిపోతుంది. స్టవ్ ఆపేసేసుకున్నాక మూత పెట్టేసేసుకొని 2-3 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. అప్పుడు మనకి పిండి అనేది మంచిగా సెట్ అయిపోతుంది. ఆలోపు కాస్త చల్లబడుతుంది. ఇక్కడ 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. పిండి అనేది కాస్త చల్లబడింది. కానీ గోరువెచ్చగా ఉంది కదా! మనం ముట్టుకోవడానికి కాస్త వేడి తగులుతుంది కాబట్టి చేతికి కాస్త తడించేసేసుకోండి. తడించేసేసుకొని పిండిని సాఫ్ట్‌గా చేసేసుకోవాలి. కడాయి ఇంకా వేడిగా ఉంటుంది కాబట్టి మనం కడాయిలో కాకుండా మరొక ప్లేట్‌లో కానీ, బౌల్‌లోకి కానీ వేసేసుకొని పిండినంతా బాగా మెత్తగా చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ చపాతీ పీట పైకి వేసేసుకొని ఇదంతా సాఫ్ట్‌గా తయారు చేస్తున్నాను. ఇలా 5-10 నిమిషాల పాటు మరొకసారి చేత్తో సాఫ్ట్‌గా చేశాము అంటే పిండి అనేది జిగట వస్తుంది. అప్పుడు మనం చెకోడీలు చుట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని మరొక 5 నిమిషాల పాటు మెత్తగా తయారు చేయండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు పిండి ముద్దలో నుంచి కొద్దిగా తీసేసుకోండి. ఒక పూరి సైజ్ అంత ఉండని తీసేసుకొని రౌండ్ షేప్‌లో చేయండి ఫస్ట్. ఇలా రౌండ్ షేప్‌లో చేసుకున్నాక ఇప్పుడు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా నైస్‌గా పొడవుగా తయారు చేసేసుకోవాలి. మనకి ఎంత నైస్‌గా ఉంటే అంత తొందరగా ఆయిల్‌లో ఫ్రై అయిపోతాయి. అలాగే మంచిగా గుల్లగుల్లగా రావాలి అంటే మరీ లావుగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా నైస్‌గా ఉండాలి. అప్పుడు ఆయిల్‌లో మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే బాగా పొంగుతూ కూడా వస్తాయి. ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసేసుకొని నైస్‌గా, జంపుగా, పాములాగా పేడైనా మనం చెకోడీలను చుట్టుకోవచ్చు. అది కాస్త టైం పడతది. కానీ ఈ విధానంలో ఇప్పుడు నేను చూపించబోయే విధానంలో చాలా చాలా ఈజీగా మనం ఈ చెకోడీలను చుట్టేసేసుకోవచ్చు. మురుకుల గొట్టం లేదా చెక్కిలాల పావు అంటాం కదా! అందులోకి పిండిని వేసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్నీ కూడా పాముల్లాగా ఒత్తుకోవాలి. అప్పుడు మనం చెకోడీలు చుట్టుకోవడం చాలా చాలా ఈజీ. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో పని అనేది. మీరు కావాలంటే ఇలా 3 రంధ్రాలున్న ప్లేట్‌ని వేసుకోవచ్చు. లేదనుకోండి ఒకే రంధ్రం ప్లేట్ ఉంటుంది కదండీ! ఆ ప్లేట్‌తో అయినా మీరు తయారు చేసేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే మనం మురుకులు గొట్టంలోకి పిండిని పెట్టి ఇలా ఒత్తుకొని చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఇదే విధంగా పిండినంతా కూడా మెత్తగా చేసుకుంటూ మురుకుల గొట్టంలోకి పెట్టేసేసుకొని పాముల్లాగా ఒత్తి మనకి కావాల్సిన సైజులో మురుకుల్ని చుట్టేసేసుకోవడమే. అంతేనండి. ఇలా తయారు చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్‌లోకి పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాక మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఆయిల్‌కి సరిపడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్‌లో నురగ తగ్గిన తరువాత అప్పుడు మనం గరిటెతో మరొక వైపు టర్న్ చేసేసుకోవాలి. ఆయిల్‌లో నురగ తగ్గేంత వరకు మీరు గరిటె పెట్టకండి. అలా పెట్టేసారంటే ఇవంతా కూడా విరిగిపోతాయి. అలా కాకుండా నురగ తగ్గిన తర్వాత మనం గరిటెతో అటు ఇటు తిప్పామంటే ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి. మనం ఆయిల్‌లోకి వేసినప్పుడు అన్నీ ఒక దగ్గరికి చేరిపోతాయి కదా! అతుక్కొని ఉండిపోతాయి. మీరు కంగారు పడకండి అన్నీ అతుక్కొని ఉండిపోతాయేమో అని. ఫ్రై అయ్యే కొద్దీ అవే విడిపోతాయి.
ఇలా ఆయిల్‌లో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేస్తున్నామంటే అవి అన్నీ కూడా విడిపోయి ఒకటికొకటి సెపరేట్ అయిపోతాయి. ఇలా వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసేసి తీసేసుకోవడమే. ఇవి మనకి ఫ్రై అయిపోయినప్పుడు గుల్లగుల్లగా సౌండ్ వస్తుంది కదండీ! క్రిస్పీగా అయిపోయినప్పుడు అలా సౌండ్ వచ్చిందంటే మంచిగా ఫ్రై అయిపోయినట్టు. అలాగే రంగు కూడా మారుతుంది. ఇది గమనించేసేసి వీటిని ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవడమే. మరొక వాయి వేసుకునేటప్పుడు ఇలా ప్లేట్‌తో కూడా వేసేసుకోవచ్చు. అంటే మనం ఫస్ట్ సారి ఒకటొకటి వేసి చూపించాను కదండీ! అలా అయినా వేసేసుకోవచ్చు. లేదా ఇలా ప్లేట్‌తో కూడా మనకి ఆయిల్‌కి సరిపడా వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా తయారు చేసేసుకోండి. అంతేనండి. ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే మురుకులైతే రెడీ అయిపోయాయి. చూసారుగా ఎంత గుల్లగుల్లగా ఉన్నాయో. మనకి మురుకుల్లో కూడా మిడిల్‌లో చిన్న హోల్ లాగా వచ్చింది కదండీ! చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది కదా! ఇలా హోల్ వచ్చింది అంటే ఇవి ఇంకా క్రిస్పీగా ఉన్నట్టు. చాలా చాలా బాగుంటాయండి. మరి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు చాలా ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.